న్యూస్ ఛానల్కి స్వాగతం. అందరికీ మీ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజల 50 మంది రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు, యువత, అన్ని రంగాల మహిళలు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని, ఈ ఏడాది రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆ భగవంతుని కోరుతూ మీ ద్వారా ప్రజలకు నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది రాష్ట్ర చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి ఏడాదిగా రూపొందబోతూ ఉంది. ఎందుకంటే మనం గతంలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా రాష్ట్ర విభజన చట్టం ద్వారా ఈ ప్రాంతానికి అమలు చేస్తామని చెప్పినటువంటివి సాధించుకోవడానికి పోలవరం కానీ, ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ, అదేవిధంగా అనకాపల్లి నుంచి విశాఖ భీమిలి వరకు మెట్రో రైల్వే తీసుకురావడానికి గురించి కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి గురించి కానీ చాలా రకాలైనటువంటి ఆందోళన కార్యక్రమాలు గతంలో చేయటం జరిగింది. రాష్ట్రంలో 2019లో ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, మెట్రో రైలు కానీ, వెనుకబడినటువంటి ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి నిధులు కానీ వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూడటం జరిగింది. కానీ ఈసరికే ప్రభుత్వం వచ్చి సుమారుగా 4.5 సంవత్సరాలు అవుతూ ఉంది. ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు. ఎంతో ఆశగా ఎదురు చూసాం. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో శంకుస్థాపన సభవరంలో వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తవుతుందనేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం. నిర్ణయించాలి. ప్రజలైతే చాలా తక్కువ అంచనా ఏం లేదు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉంటారు. అల్టిమేట్గా మనం ఇటువంటి పరిస్థితులు ఉన్న ప్రభుత్వాలు గతంలో ఏ రకంగా జరిగానో చూసాం. అందువల్ల ప్రజలకి ఇవి కావాలా, ఇవి కావాలా, రెండు కావాలా, రెండు బ్యాలెన్స్ చేసే ప్రభుత్వాలు కావాలా. అందువల్ల ప్రజలే నిర్ణయాధికారులు. ప్రజలు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చారు. మరి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని అనుకుంటున్నాం. దురదృష్టవశాత్తు మరి సార్ ఇదివరకు నల్లబెల్లం షుగర్పేట కూడా ఒకటే చాలా మూసారు. మొత్తం 4 మూసారు. అది కూడా వాళ్ళ మేనిఫెస్టోలో షుగర్పేట నడిపిస్తాను పెట్టారు. అది కూడా మర్చిపోయాను చెప్పడం. నేను షుగర్ ఫ్యాక్టరీలు కూడా నడిపిస్తాను. అటు బిఎం సింగ్ దగ్గర నుంచి అటు శ్రీకాకుళం ఇవన్నీ ఇక్కడ మన జిల్లాలోనే 3 ఫ్యాక్టరీలు. పక్కన బిఎం సింగ్ 4, చోడవరం ఒకటే ఉంది. ఇవన్నీ వాళ్ళ హామీలే కదా. అది కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో షుగర్ ఫ్యాక్టరీలు మూతపడినట్టు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాం. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి 8 లక్షల ఎకరాలు, పోలవరం ఒక 8 లక్షల ఎకరాలు. ఇటువంటి ప్రాజెక్టులు అసలు ఒక్క అడుగు ముందుకు వెళ్ళట్లేదు. కొన్ని ఏదో రివర్స్ స్టాండర్డ్స్ పెట్టారు, ఆపారు. కొన్ని ఎవరో ఒకరితో చేయించాలి కదా పనులు. చేయించలేదు, అవటం లేదు. దాని ప్రాజెక్ట్ కాస్ట్ అయితే పెరిగిపోతూ ఉంది. అది భయం వేస్తుంది. ఎంత ప్రాజెక్ట్ కాస్ట్తో ఈ ప్రాజెక్టులు అవుతాయా అని. మీరు మళ్ళీ ఏదైనా పోరాటం చేయడానికి సిద్ధపడ్డారు సార్? చూద్దాం. కూడా అవ్వదు. ప్రజలందరూ కూడా సంఘటితంగా పోరాటం చేయాలి. కానీ వీటి మీద వ్యవస్థలో మార్పు రావాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కానీ, ఇతర పార్టీలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి వీటి మీద ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి కలిసి పోరాటం చేయాలి. ఇవన్నీ కూడా
అటువంటి పోరాటం చేయడానికి అసలు రూలింగ్ పార్టీ ముందుకు వచ్చి నిలబడాలి, ఈ అన్ని పార్టీలు పిలిచి. నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా అఖిలపక్షం సమావేశం జరగలేదు రాష్ట్రంలో. ఇటువంటి కీలకమైన ప్రజా సమస్యల గురించైనా పెట్టాలి కదా, మిగతా సమస్యలు ఎట్లా ఉన్నా అయిపోయి ఇంకా 4.5 సంవత్సరాలు అయింది, ఇంకేముంటుంది. 4.5 సంవత్సరాలు అంటే చిన్న కాదు. ప్రజలైతే అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. 151 ఎమ్మెల్యేలు 175కి చిన్న విషయం కాదు. 51%, 50 నుంచి 51% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. అసలు అంత పర్సంటేజ్ వచ్చింది నేను ఎప్పుడు చూడలేదు. బహుశా ఈ రాష్ట్రంలో అంత హయ్యెస్ట్ పర్సంటేజ్ వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అంత ప్రజాదరణ ఉన్నటువంటి ప్రభుత్వం ఎందువల్ల ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకి ఉపయోగపడేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోతే, ఉన్నవి నిలబెట్టుకుంటే చాలు. కొత్తగా ఏం తీసుకొచ్చారని అడగట్లేదు, ఉన్నవి ఎందుకు నిలబెట్టలేకపోతున్నారు, కొత్త దాని గురించి అనవసరం. అదేవిధంగా పక్కన గంగవరం పోర్టు, అది ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద వచ్చింది. అది 33 సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రభుత్వ పరంగా అది మార్పు వస్తుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల నుంచి. ఇప్పటికే 15-16 సంవత్సరాలు పూర్తయింది. ఇంకో 15 సంవత్సరాల్లో అది ప్రభుత్వానికి దఖలయ్యేటువంటి పరిస్థితుల్లో ఆ పోలం, అది గంగవరం పోర్టు ప్రైవేట్ వ్యక్తులకి కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నటువంటి 10-11% ఉన్నటువంటి ఆ వాటా కేవలం 600 కోట్ల రూపాయలకి అదాని అన్నటువంటి వ్యవస్థకు ఇచ్చివేయడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పని. ఇది వారి చేతిలో ఉన్నటువంటి వాటా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఒక 15 సంవత్సరాలు అయితే మొత్తం పోర్టే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. ఇవి కూడా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు చూస్తూ కూర్చున్నారు. ఈ పరిస్థితుల మట్టుకు మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర విద్యాపరంగా, వైద్యపరంగా, ఆర్థిక పరంగా, వ్యవసాయ పరంగా, పారిశ్రామిక పరంగా అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉంది. అత్యధికంగా గర్భిణీ స్త్రీలు చనిపోతున్నది, చిన్నపిల్లలు చనిపోతున్నది ఉత్తరాంధ్రలో, ఈ రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే. అదేవిధంగా ఎక్కువ మంది గిరిజనులు చనిపోతున్నటువంటి ప్రాంతం మనదే. ఇటువంటి ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సముచితమైనటువంటి నిర్ణయం కాదు. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే విశాఖ స్టీల్ ప్లాంటు ఉన్నటువంటి కెపాసిటీ 3.3 మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంటే దాన్ని 6 మిలియన్ టన్నులకు తీసుకెళ్లారు. ఇప్పుడు 7.3 మిలియన్ టన్నులు ఉంది ఇది. అదేవిధంగా ఎన్టీపీసీ 1000 మెగావాట్స్ ఉంటే దానికి ఒక 1000 మెగావాట్స్ యాడ్ చేసి 2000 మెగావాట్స్ చేశారు. BHPవి ప్రైవేటీకరణ అయిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో, ఎల్ఎన్టీకి వెళ్ళిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో అది అడ్డుకొని ప్రైవేటీకరణ జరగకుండా మా ప్రభుత్వంలో పోరాడి అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే మీకు ఉన్నటువంటి అక్కడ నవరత్న కంపెనీ అయినటువంటి మీకు బెల్ కంపెనీకి, BHELకి కంపెనీకి అది మెర్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా హిందూస్థాన్ షిప్ యార్డు మూతపడాల్సినటువంటి షిప్ యార్డ్ని తీసుకొచ్చి అది ఇండియన్ నేవీలోకి మెర్జ్ చేయడం జరిగింది. అంటూ కూడా పోకుండా ఆపడమే కాకుండా దానికి మళ్ళీ అభివృద్ధి చేసే కార్యక్రమాలు జరిగాయి. ఇంకా ఎక్స్ట్రాగా దాని కెపాసిటీస్ పెంచి 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి చేశారు. అదే విధానంలో, అదే సిద్ధాంతంతో రాజశేఖర రెడ్డి గారు తనయుడు కూడా వెళ్తాడని ఆశించాం. ఆయన ఉన్న ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఇంకా అభివృద్ధి చేస్తే ఇప్పుడు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ వైపు వెళ్తా ఉంది. మొన్ననే చూసాం, మీరు జిందాల్ వాళ్ళకి ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ఇచ్చివేసినటువంటి పరిస్థితి కూడా ఒక MOU జరిగిందంటారు. ఇదే జిందాల్ వాళ్ళు బహుశా నాకు తెలిసి కడపలో కూడా వాళ్ళు MOU రాసుకున్నారు కడప స్టీల్ ప్లాంట్కి. ఒక 500 కోట్ల రూపాయలు పెట్టాల్సింది పెట్టకుండా వాళ్ళు జిందాల్ వాళ్ళకు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ఇస్తే ఇది ఇప్పటికే ప్రైవేటీకరణకు ఇది మొదటి మెట్టుగా మనం ఆలోచించి దీన్ని వెంటనే అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందువల్ల మాట్లాడటం లేదు? రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా జరిగినటువంటి విషయాలు ఏం కాదు ఇవన్నీ. ఎంతమంది ఎన్ని రోజులు అక్కడ నిరాహార దీక్ష, సుమారు 1000 రోజుల పైన అయిపోయింది అక్కడ కూర్చుని కార్మికులు.
1052 రోజులు అంటున్నారు. ఇన్ని రోజులు కాదు, ఇంకో 1000 రోజులు కూర్చున్న కాదు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయనేసి గట్టిగా ఒత్తిడి చేస్తే ఎందుకు ఈ ప్రాజెక్టు ప్రైవేటీకరణ ఆగకుండా ఉంటుందన్నది చూద్దాం. రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రభుత్వం వెనకాతలు ఉంటారు, అన్ని రాజకీయ పక్షాలు ఈ ప్రభుత్వం వెనకుంటాయి. కానీ ఒక సందర్భంలో కూడా అన్ని రాజకీయ పక్షాలని ఢిల్లీకి తీసుకుని వెళ్ళి ఇది మా రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అనేసి ఆపే ప్రయత్నాలు జరగట్లేదు. కేరళలో కూడా ఇటువంటి ప్రభుత్వపరమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ప్రైవేటీకరణ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకొని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు. అటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నవి దారాదత్తం చేసి చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రేటర్ విశాఖ అని చెప్పి అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీ కలిపి మెట్రో రైలు వస్తుంది అనుకుంటే కనీసం ఆ మెట్రో రైలుకి డిపిఆర్లు కూడా ఇప్పటివరకు పంపించలేదంటే అసలు ఈ 4.5 సంవత్సరాల్లో ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? దీని మీద ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నాకైతే స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారు ఆశయాలను నెరవేర్చడానికి, ఆయన సిద్ధాంతాలు కొనసాగించడానికే ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఎందుకంటే ఆ పార్టీ స్థాపించడం నేను కూడా ఉన్నాను కాబట్టి అందులో. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలకు తూట్లు పొడిచే విధంగా ఆయన సిద్ధాంతాలు ఏమాత్రం కూడా అమలుపరచకుండా ఆ సిద్ధాంతాలకి వ్యతిరేక విధంగా ఈ ప్రభుత్వం పయనించడం అన్నది చాలా సిగ్గుచేటు అనేటువంటి విషయం. మేమైతే ఈ ప్రభుత్వం నుంచి ఇది ఆశించలేదు. తప్పనిసరిగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ఆపుకోవాలి. గంగవరం లాంటి పోర్టు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేశారు, పెద్ద పోర్టు. ఈ రాష్ట్రంలో పోర్టులు అయితే ఏం మిగలేదు. మీరే ప్రశ్నించు. ఇప్పుడు నేను చెప్పిన ఏమైనా అమలు చేశారా? ఇది అమలు చేశారంటే ఇప్పుడు వదిలి వెళ్ళిపోతాను. అంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు కానీ అభివృద్ధి పథకాలు అయితే నేను సంక్షేమం గురించి మాట్లాడలేదు, అభివృద్ధి గురించి మాట్లాడాలి. సంక్షేమం గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేసరికి సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు చూస్తేనే మనం విపులంగా చూడగలుగుతాం ప్రపంచాన్ని. రెండు కళ్ళు ఒక కన్ను కనిపించకపోతే ప్రపంచం పూర్తి కనిపించదు. అందులో రెండు కళ్ళు ఉండాలి. మేము రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాం, అప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేసాం. కానీ ఏనాడు అభివృద్ధికి ఆటంకపడే విధంగా వెళ్ళలేదు. అలా బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. వస్తున్నటువంటి రాబడికి, పెడుతున్నటువంటి ఖర్చులకి, ప్రజల అవసరాలు ఏంటి, ముఖ్యమైనటువంటి చదువు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు, వీటిలో ఎక్కువ పెట్టుకున్నాం. ఇవే కదా కావాల్సినవి ముఖ్యం. చదువుకోవడానికి కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టారు. అదేవిధంగా ఆరోగ్యానికి కాపాడుకోవడానికి ఆరోగ్యశ్రీ అని పెట్టారు, రాజీవ్ ఆరోగ్యశ్రీ అని. అదేవిధంగా మీకు ఉపాధికి సంబంధించి మీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు. హౌసింగ్ లక్షలాది ఇల్లు కట్టారు. ఎన్నో ప్రాజెక్ట్స్. ఉపాధి ఎప్పుడో ఉంది. అప్పుడైతే నాకు తెలిసినంత వరకు ఏ గ్రామంలో కూడా ఎవరు ఖాళీగా ఎవరు కనిపించలేదు. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా మేస్త్రి టైం తీసుకుంటే కానీ మనం ఇల్లు కట్టే పరిస్థితి లేదు. అక్కడ ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్ కానీ, ఎవరైనా మేసనరీ కానీ, వీళ్ళంతా కూడా అంత బిజీగా ఉండేటువంటిది. ఏ ఒక్కరు కూడా ఖాళీ లేరు అప్పుడు. అందుకే అప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేయడం జరిగింది ఆ ప్రభుత్వంలో. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం వల్ల ప్రాజెక్టుల నిర్మాణం జరిగాయి. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ఇప్పుడు పోలవరం ఇంకా అన్ని ప్రాజెక్టులు, చాలా ప్రాజెక్టులు జరిగాయి రాష్ట్రంలో. అది సిమెంట్ కానీ, ఐరన్ కానీ, అక్కడ పనిచేసే వాళ్ళు కానీ వేలాది మందికి ఉపాధి జరుగుతుంది. అందు గురించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా చేయాలి. అవి బ్యాలెన్స్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి రెండింటికి. అది ఎందుకో ఆ బ్యాలెన్స్ అన్నది గాడి తప్పింది. అభివృద్ధి అన్నది ఎక్కడా లేదు. ప్రజలకి మీకు కావాలి, సంక్షేమ కార్యక్రమాలు కావాలి, అభివృద్ధి కూడా కావాలి. ఎందుకంటే రెండు లేకపోతే సామాన్య ప్రజలు కూడా బ్రతకలేరు. ఈరోజు నిత్యావసర వస్తువులు చూడండి ఎంత ధరలు పెరిగాయి, లిక్కర్ ధర చూడండి ఎంత పెరిగిందో. కొన్ని అదేనా అమలు చేశారా? అసలు 4 సంవత్సరాలకి లేకుండా చేస్తాం, దశల వారీగా నిర్మూలిస్తా అన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ AP Power News.